కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మన జిల్లాలో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ సరఫరా గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్ డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. గత శుక్రవారం నుంచి మనకి రద్దీ అనేది మొదలైంది. ప్రధానంగా 2 అంశాల మీద మనం ఆరా చేస్తే 2 అంశాల మీద ఈ ఎక్కువ పెట్రోల్ పంపుల ప్రెషర్ అనేది మనం చూడడం జరిగింది. ఒకటి, ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్జ్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాలపైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంపులో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకొని సరఫరా సక్రమంగా జరిగే విధంగా లూస్లో ప్రజలు అనవసరంగా కొనుక్కోకూడదనే ఉద్దేశంతో మనం టీమ్స్ ఏర్పాటు చేసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నది. సో జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మనకి అందుబాటులో పెట్రోల్ డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదనంగా ఇండెన్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ వాళ్ళు ఆపరేటింగ్ టైమ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది. రెగ్యులర్గా సప్లైస్ కూడా మనకి మొదలైనాయి. ఈరోజు చూస్తే దాదాపు ఒక 45 పైన అవుట్లెట్స్కి వాళ్ళు వెహికల్ పురమాయించడం జరిగింది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, వన్స్ సప్లై రావగానే 5 నుంచి 6 గంటల్లో అవి సెల్లుబాటు అయిపోతున్నాయి. ప్రజలు అనవసరంగా వచ్చి తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఒకరోజు ఓపిక పడితే, అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు రాకుండా ఉంటే ఈ సమస్య నుంచి మనము బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి మనము ప్రజల యొక్క సహకారం కోరుతున్నాము. దయచేసి అవసరం ఉన్న ప్రజలు మాత్రమే, మీకు కావాల్సిన వరకే మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. దీంట్లో లూస్లో దయచేసి కొనడానికి తీసుకురావద్దని స్పెసిఫిక్గా చెప్తున్నాం. లూస్లో బాటిల్లో కావాలి, ఇంకా వేరే క్యాన్లు కావాలని వస్తే మాత్రం అది ఇవ్వడం జరగదు. వెహికల్తో వస్తే మాత్రమే జిల్లా వ్యాప్తంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం కంబైన్ హార్వెస్టర్స్, వరి కోతల కోసం కావాల్సిన డీజిల్ మాత్రమే మనము క్యాన్లో సరఫరా చేయడం జరుగుతుంది అని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక పెట్రోల్ పంపులో పట్టుకొని బయట వెళ్ళి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం మీ మీద గట్టిగా చర్యలు ఉంటుందని, ఎక్కడైనా హోర్డింగ్ అనేది వాటిని ఇక్కడ తీసుకువెళ్ళి వేరే చోట్ల దాచిపెట్టడం, దాన్ని మళ్ళీ అమ్మకాలు చేయడం జరిగితే మాత్రం దాని మీద గట్టిగా చర్యలు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఈ తనిఖీలో సమస్య గుర్తించిన బంకుల మీద కూడా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాటిని మనం ఆపివేసేస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాటిని కొనసాగిస్తున్నాము, సరఫరాని కొనసాగిస్తున్నాము. సో వాళ్ళపైన నమోదు చేయబోతున్న కేసెస్ అయితే ప్యారలల్గా నడుస్తుంది. రెండో ఇష్యూ మీరేమన్నారంటే, బల్క్ కస్టమర్ ఇక్కడ వచ్చి కొంటే వాళ్ళు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవద్దు అన్నారు. సో బల్క్ కస్టమర్స్ ప్రైవేట్ అవుట్లెట్స్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్
జరిగినప్పుడు మనకి వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మనకి రీటైల్ అవుట్లెట్స్కి దే విల్ నాట్ నో, వాళ్ళకి అవగాహన ఉండదు, ఎవరు బల్క్ ఎవరు నాన్ బల్క్ అనే అవగాహన ఉండదు. ఆ విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అది గుర్తించాం కాబట్టి వాళ్ళు తీసుకోకుండా వాళ్ళని పూర్తిగా స్టాప్ చేసేస్తున్నాము. ఇప్పటి నుంచి ఎవరైనా బల్క్ కస్టమర్ బయట తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక సైకిల్ లాగా ఇది జరిగి అవసరం లేని వాళ్ళు రావడం, దానివల్ల అక్కడ పెట్రోల్ డీజిల్ ఆ బంక్లో లేకపోవడం, దాన్ని చూసి ప్రజలు ఇంకా భయాందోళన చేసి ఇంకా ఎక్కువ మంది రావడం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు పెట్రోల్ పంపు దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించడానికి రావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆల్రెడీ చూస్తే మామూలు యావరేజ్ కన్నా ఎప్పుడు జరిగే విక్రయాల కన్నా దాదాపు 50 నుంచి 60% ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి, మామూలు అవసరాల కన్నా ఎక్కువ ప్రజలు తీసుకుంటున్నారంటే ఈ ఫిగర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. రెగ్యులర్గా డీజిల్ 400 కిలోలీటర్లు, పెట్రోల్ 300 కిలోలీటర్ జిల్లా వ్యాప్తంగా మనము సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే దాదాపు 600 కిలోలీటర్స్ డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాదాపు 450 నుంచి 470 కిలోలీటర్ పెట్రోల్ అనేది మనము అమ్మడం జరుగుతున్నది. సో దర్ ఇస్ అ క్లియర్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ విచ్ ఇస్ బీయింగ్ సప్లై మనము ఇప్పించినప్పటికీ ఈ ప్యానిక్ బయింగ్ వల్ల చాలామంది తీసుకుంటున్నారు. దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, మీకు అవసరం లేనప్పుడు దయచేసి కొనవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.